గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు SYH గురు. దయచేసి మా వీడియోస్ను లైక్ చేయండి, ఈ వీడియోస్ను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు పీరియడ్లో మనము 10వ తరగతి 4వ పాఠమైన కణకణిక అధికారి అనే పాఠానికి సంబంధించిన ఉన్ముఖీకరణను మరియు కవి పరిచయం గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా రామధారి సింహ దినకర్ గారి గురించి, వారి రచనలు, వారి అవార్డుల గురించి మనము ఇక్కడ డిస్కస్ చేసాం. మనకు గుర్తు ఉండవచ్చు, అయినా ఒకసారి వారి గురించి మనము ఒకసారి రివిజన్ చేసుకుందాం. कणकणिक अधिकारी नामक कविता के कवि श्री रामधारी सिंह दिनकर जी हैं. इनका जन्म 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में हुआ. इनकी मृत्यु 1908 में हुई. इन्हें भारतीय ज्ञानपीठ पुरस्कार, साहित्य अकादमी पुरस्कार और पद्म भूषण पुरस्कार प्राप्त हुआ. इनकी रचनाएं रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती, उर्वशी आदि हैं. रामधारी सिंह दिनकर जी को राष्ट्र कवि भी कहते हैं. మనం ఇంత మాత్రం రాసిన వీరి గురించి ఫుల్ మార్క్స్ మనకు పడిపోతాయి. సరేనా? ఇక మనము టెక్స్ట్ బుక్ కాంటెంట్లోకి వెళ్దాం. అందరూ మీరు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 20ని తీయండి, పృష్ఠ సంఖ్య 20. ఇక్కడ విషయ ప్రవేశంలో చెబుతున్నారు చూడండి. మెహనత్ హీ సఫలతా की कुंजी है. मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता, वह हमेशा सफल होता है, क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है. इसके कण कण के पीछे उसी का श्रम है, इसलिए वही कण कण का अधिकारी है అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. మెహనత్ సఫలతా కి కుంజీ హై, హార్డ్ వర్క్ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్ అన్నాడు. మెహనత్ హీ అంటే శ్రమయే అని, కష్టమే అని. సఫలతాకి కుంజి హై, సఫలతాకి కుంజి అంటే హార్డ్ వర్క్ అనేది, కష్టపడడం అనేది, శ్రమ చేయడం అనేది విజయానికి తాళం చెవి లాంటిది. సఫలత అంటే విజయం, విజయానికి కుంజి హై. కుంజి అంటే కీ అంటే తాళము చెవి లాంటిది. मेहनत करने वाला వ్యక్తి కభీ నహీ హారతా. ఇక కష్టపడి పని చేసే వ్యక్తి అయితే ఎప్పటికీ ఎన్నటికీ ఓడిపోడు, ఎప్పటికీ ఓడిపోడు. వహ హమేషా సఫల్ హోతా హై, అతను ఎల్లప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటాడు. ఎందుకంటే క్యూంకి ఎందుకంటే काल्पनिक जगत को साकार रूप देने वाला वही है. అంటే మీ చాలా మంది కలల ప్రపంచంలో బ్రతికేస్తుంటారు. అంటే నేను ఇది సాధించాలి, అది సాధించాలి, ఇది చేయాలి, అది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఎన్నో కలలు కంటుంటారు. అయినా ఇస్ కాల్పనిక జగత్తుకో వీరు కనిన కలలను సాకారము చేసేవాడు ఎవరంటే కేవలం శ్రమించేవాడు. ఒక పిల్లవాడు అనుకుంటాడు, నేను ఈసారి ఖచ్చితంగా స్కూల్ ఫస్ట్ రావాలి, లేదా ఫస్ట్ ర్యాంక్ సాధించాలి, లేదా 10 out of 10 సాధించాలి అని. ఒక పిల్లవాడి కాదు, అందరూ అనుకుంటారు. అవునా? అయితే ఎవరైతే కష్టపడి పని చేస్తాడో వాడే వాటిని సాధిస్తాడు. అవునా లేదా? అంటే అతను అనుకున్నట్లు సాధించడానికి ఏం చేయాలి? శ్రమించాలి. అలా శ్రమించినప్పుడే వానికి విజయం అనేది లభిస్తుంది. చెబుతున్నాడు, కాల్పనిక జగత్తుకు సాకార రూపు దేనే వాళ్ళ వహీ హై. అతను ఊహలలో విహరించడు, అతని ఊహల జగత్తును ఏం చేస్తాడు? సాకార్ అంటే దానికి ఒక క్రియారూపాన్ని యాడ్ చేసి ఏం చేస్తాడంటే వాటిని సాధిస్తాడు. इसके कण कण के पीछे उसी का श्रम है.
అంటే ఈ ప్రకృతి యొక్క ప్రతి అణువు వెనుక వారి శ్రమే ఉంది. ఇసిలియే వహి కణ కా అధికారి హే, కాబట్టి వారే నిజమైన ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు యొక్క నిజమైన అధికారి వారే అనేసి. అంటే ఎవరంట ఎవరైతే కష్టపడి పని చేస్తాడో, ఎవరైతే కష్టపడి పని చేసి సక్సెస్ని సాధిస్తాడో, ఎవరైతే కష్టపడి పనిచేసి సక్సెస్ని సాధిస్తాడు, విజయాన్ని సాధిస్తాడో, అతనే కణక అధికారి హే. ఈ ప్రకృతిలోని ప్రతి అణువు యొక్క వాస్తవికమైన నిజమైన అధికారి అతనే అని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి పేజ్ నెంబర్ 20. ఫస్ట్ పద్యంలో ఏమిస్తున్నాడు? एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. అసలు రామధారి సింహ దినకర్ గారు చాలా గొప్ప కవి అనుకున్నాం కదా. అసలు చూడండి ఇక్కడ ఇచ్చిండేది కేవలం ఒకే ఒక వాక్యం ఇదంతే. దాన్ని కమాలతో డివైడ్ చేశారు. లాస్ట్లో ఫుల్ స్టాప్ ఒక్కటే ఉందంటే ఒక వాక్యం అంతే. అసలు ఈ ఒక్క వాక్యంలోనే ఎంతటి డెప్త్ అర్థాన్ని పెట్టాడో చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఏక్ మనజ్ సంచిత కరుతా హై అర్థ పాప్ కే బల్ సే, ఔర్ భోగుతా ఉసే దూసరా భాగ్యవాద్ కే ఛల్ సే. ఏమన్నాడు? ఏక్ మనుజ్ సంచిత కరుతా హై, ఏక్ మనుజ్ సంచిత करता है अर्थ पाप के बल से. ఎలా? पाप के बल से और भोगुता. అర్థమవుతుందా? और भोगुता उसे అంటే వాటిని, దూసరా భాగ్యవాద్ అది కూడా ఎట్లా? ఛల్సే. ఓకేనా? వీటిలో మనము అర్థాలను కూడా తీసుకున్నట్టయితే మనుజ్ అంటే మనిషి, మనుజ్ అంటే మనిషి. అర్థ్ అన్నాం కదా, అర్థ్ అంటే ధనం, డబ్బు, సంపద. ఓకేనా? పాప్ అంటే పాపము అని, పాప అంటే పాపము అని. భోగుత అంటే భోగున అంటే అనుభవించుట, భోగున అంటే అర్థం అనుభవించుట. దూసరా అంటే ఇతరులు, సెకండ్ పర్సన్, అనదర్ పర్సన్ అని. భాగ్యవాద్ అంటే అదృష్టవంతుడు. భాగ్యవాద్ అంటే అర్థం అదృష్టవంతుడు. ఛల్ అంటే మోసము, కపటము అని చెబుతున్నాడు ఇక్కడ. ఏక్ మనుజ్ సంచిత करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से అంటున్నాడు. ఏక్ మనుజ్ అంటే ఒక మనిషి. ఏక్ మనుజ్ అంటే ఒక మనిషి లేదా ఒక వ్యక్తి. సంచిత करता है అంటే సంపాదిస్తాడు. సంచిత करता है అనగా సంపాదిస్తాడు. అర్థ్ అంటే డబ్బులు. అంటే ఒక వ్యక్తి డబ్బులు సంపాదిస్తాడు. ఎలా? పాపకే బల్సే, పాప బలముతో. అంటే ఒకరిని పీడించి, దౌర్జన్యంగా కబ్జాలు చేసి, దొమ్మిలు చేసి, ఒకరిని ఆక్రమించి, ఒకరిని హింసించి, ఒకరిని బాధ పెట్టి, అవునా లేదా? ఇలా ఒక మనిషి ఒకరిని బాధ పెట్టి, హింసించి, పీడించి డబ్బులను సంపాదిస్తాడు అనుకుందాం. డబ్బులను సంపాదిస్తే और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. అలా సంపాదించిన డబ్బును భోగుతా ఉసే దూసరా అన్నాడు. చూడండి, భోగుతా అంటే అనుభవిస్తాడు. భోగుతా అంటే అనుభవిస్తాడు. ఉసే వేటిని ఏ డబ్బునైతే పాప బలముతో సంపాదించాడో అటువంటి డబ్బును దూసరా భోగుతా హై. దూసరా అంటే
అంటే ఎవడైతే సంపాదించుంటాడో పాపంతో వాడు అనుభవించలేడు దానిని. దూసరా అంటే రెండవ వ్యక్తి వాటిని ఏం చేస్తాడంట, అనుభవిస్తాడు. అది కూడా ఎలా అనుభవిస్తాడు, భాగ్యవాదికే చల్సే, అది కూడా వాడు కపటంతో మోసముతో అనుభవిస్తాడు. అలా అనుభవించేవాడు భాగ్యవాద్ హై, అలా అనుభవించేవాడు అదృష్టవంతుడు అంటున్నాడు. ఎందుకంటే ఆ డబ్బును సంపాదించడానికి అతను ఎవరిని పీడించలా, ఎవరిని హింసించలా, ఎవరిని సంపలా. అర్థమైందా కాలేదా? కాబట్టి వీనికి ఏమి, ఆ అదృష్టవంతుడికి ఆ డబ్బు అప్పనంగా వచ్చింది అన్నా లేదా, కాబట్టి వాడు అదృష్టవంతుడు. ఓకేనా? ఇక ఈ పారాగ్రాఫ్ను మనము ఎలాబరేషన్గా మనము చెప్పుకున్నట్టు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అర్థ అంటే మనకు తెలిసిందే ధనం. ఓకేనా? అంటే అది ధనము సంపాదన అంటే ఏమి కేవలము డబ్బు అనే కాదు, డబ్బు, ఆభరణాలు, బంగారుతో పాటు బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ అనమాట. అర్థమైందా లేదా? ఈ విధంగా ఒక వ్యక్తిని మోసం చేసి దౌర్జన్యంగా బలప్రయోగంతో పీడించి ధనం సంపాదిస్తే, అలా సంపాదించిన ధనాన్ని, ఆ విధంగా సంపాదించిన ధనాన్ని ఖచ్చితంగా ఆ వ్యక్తి అనుభవించలేడు. ఆ ధనాన్ని వేరే వ్యక్తి అనుభవిస్తాడు, వాడు అదృష్టవంతుడు అనేసి ఇక్కడ మన కవి రామధారి సింహ దినకర్ గారు చెబుతున్నారు అన్నమాట. అర్థమైంది కదా? సరే, నెక్స్ట్ చూడండి ఏం చెప్తున్నాడు. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है, पृथ्वी विनीत नभतल है. ఏమంటున్నాడు? नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है, पृथ्वी विनीत नभतल है. చెబుతున్నాడు नर समाज का, या समाज का, नर समाज का भाग्य, नर समाज का भाग्य एक है, भाग्य एक है. అదేంటంట, वह श्रम वह भुजबल है. అదేంటంట, वह श्रम वह भुजबल है. వాని ముందర, जिसके सम्मुख, వాని ముందర झुकी हुई, ఎలా ఉంటుందంట, झुकी हुई, ఏవేవి వంగిపోతాయంట, పృథ్వీ వినీత్ నభతల్, ఏవేవి వంగిపోతాయంట, పృథ్వీ కూడా మరియు నభతలు కూడా. ఓకేనా? వీటిలో మనము అర్థాలను చూద్దాం. నర సమాజ్, నర సమాజ్ అంటే మానవ సమాజము అని. నర సమాజ్ అంటే మానవ సమాజం. భాగ్య అనగా అదృష్టము, భాగ్య అంటే అర్థమేమి, అదృష్టము. శ్రమ్ అంటే శ్రమ, శ్రమ అంటే అర్థమేమి, శ్రమ. భుజబల్ అంటే భుజబలము అని, భుజబల్ అంటే అర్థమేమి, భుజబలము. జిస్కే అంటే వారు అని. సమ్ముఖ్ అంటే ముందర, వారి ముందర. ఝుకీ హుయి, ఝుకీ హుయి అంటే వంగిపోయి ఉంటుంది, సాష్టాంగ పడుతుంది. ఏంది, పృథ్వీ అనగా భూమి, పృథ్వీ అంటే భూమి. వినీత్ వినయంగా, వినీత్ అంటే వినయంగా. నభతల్, నభతల్ అంటే ఆకాశపు అంచు, ఆకాశము అని. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా, నర సమాజ్ కా భాగ్య ఏక్ హై. నర సమాజ్ అంటే మానవ సమాజము, మానవ సమాజము యొక్క భాగ్య అంటే అదృష్టము. ఈ మానవ సమాజంలో ఇప్పటికీ ఒక అదృష్టం ఉందంట. ఏక్ అంటే ఒకటి. ఈ మానవ సమాజంలో ఇప్పటికీ ఒక అదృష్టం ఉందంట. ఆ అదృష్టము ఏందో తెలుసా, ఆ భాగ్యము ఏందో తెలుసా, వహ శ్రమ్ హై. ఆ భాగ్యం ఏందంట,
శ్రమ, శ్రమించే గుణం, కష్టపడే గుణం, మరియు భుజబల్ అంటే భుజబలం. అంటే ఈ సమాజంలో కష్టపడే తత్వము మరియు భుజబలం అంటే కండబలము కలిగిన వ్యక్తి ఈ సమాజం యొక్క అదృష్టాలంట. ఈ సమాజంలోని అదృష్టవంతులు, ఈ సమాజంలో గొప్ప అదృష్టవంతులు ఎవరప్ప అంటే ఎవరిలో అయితే శ్రమించే గుణం ఉంటుందో, ఎవరికైతే మంచి కండబలం ఉంటుందో వాడు, ఆ వ్యక్తి ఈ సమాజంలో అదృష్టవంతులు అంటున్నాడు. ఎందుకు అంటే జిస్కే సమ్ముఖ్, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరి దగ్గర అయితే కండబలము ఉంటుందో, జిస్కే సమ్ముఖ్ వారి ముందర వినీత్ ఝుకి హుయి పృథ్వీ వినీత్ అన్నట్టు చూడండి. అంటే ఏమి? వినీత్ అంటే ఏమి? గౌరవంగా. ఝుకి హుయి అంటే ఏమి? వంగిపోతాయంట. అర్థమవుతుందా? ఎవరి వద్దైతే కష్టపడి పనిచేసే గుణం ఉంటుందో, మరియు ఎవరి దగ్గర అయితే కండబలం ఉంటుందో వారి ముందర వినయంతో వంగిపోతాయంట. ఏమేమి వంగిపోతాయంట? పృథ్వీ అంటే భూమి, మరియు నభతల్ అంటే ఏమి? ఆకాశం. అంటే ఎవరైతే ఈ సమాజంలో, ఈ మానవ సమాజంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తాడో వాని ముందర వినయంగా భూమి ఆకాశాలు దాసోహమంటాయి అంటున్నాడు. నాకైతే అర్థం కాల. భూమి మరియు ఆకాశాలు దాసోహమంటాయా? అది ఎవరి ముందర? కష్టపడి పని చేసేవాని ముందర. ఎలా అబ్బా? నాకు కూడా డౌటే. ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంజరు భూమి ఉందనుకుందాం. ఆ బంజరు భూమిలో రైతు కష్టపడి పగలనక రాత్రనక ఎండనక వాననక ఎంతో కష్టపడి తమ చెమటను చిందించి ఏం చేస్తారంటే ఆ బంజరు భూమిలో హలాన్ని దున్ని ఆ భూమిని చీల్చి ఏం చేస్తాడు? తమ చెమటను చిందించి ఏం చేస్తాడు? పంటను పండిస్తాడు. అవునా లేదా? భూమి మీద విజయం సాధించినట్టే కదా? అవునా లేదా? ఈ విధంగా ఇక ఆకాశం మీద అంటే చూడండి, వ్యక్తి తమ మేధా సంపత్తితో ఆకాశంలో విమానాలను, ఆకాశంలో రాకెట్లను కూడా ఎగురవేయగలుగుతున్నాడు. అవునా లేదా? ఈ విధంగా ఎవరైతే ఈ సమాజంలో కష్టపడి పనిచేస్తాడో, ఎవరైతే ఈ సమాజంలో ఎవరికైతే కండబలం ఉందో వారి ముందర వినయంగా భూమి ఆకాశాలు దాసోహమంటాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా నాన్న? అర్థమైందా? కండబలం.